మిత్రులారా, గురువారం నాడు పార్లమెంట్లో కనీవినీ ఎరుగని సంఘటనలు జరిగాయని, కాంగ్రెస్ సభ్యులకు భారతీయ జనతా పార్టీ సభ్యులకు మధ్య లేదా ఇండియా కూటమి సభ్యులకు ఎన్డీఏ కూటమి సభ్యులకు మధ్య తోపులాట జరిగిందని, బాహాబాహి జరిగిందని అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది కేవలం పార్లమెంట్లో జరగడం మాత్రమే కాదు, వెంటనే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు కూడా నమోదయ్యాయి. భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు అనురాగ్ ఠాకూర్, బాసురి స్వరాజ్ తమ సభ్యుల మీద హత్యా ప్రయత్నం జరిగింది అని ఒక కేసు దాఖలు చేశారు. హత్యా ప్రయత్నం. మరొక వంక కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్ తమ సభ్యుల మీద, ముఖ్యంగా తమ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీద, ఆయనకు 84 సంవత్సరాల వృద్ధుడి మీద అనుచితంగా ప్రవర్తించారు, తోసేశారు అని మరొక కేసు దాఖలు చేశారు. అంటే పార్లమెంటులో ఘర్షణ జరిగిందా లేదా ఒక అంశం అట్లా ఉంచితే, ఆ ఘర్షణ గురించి ఇప్పుడు క్రిమినల్ కేసులు నమోదైన ఒక సందర్భంలో మనం ఉన్నాం. ఏమిటి అసలు ఇంతకు ఈ వ్యవహారం? దీని వెనుక దాగి ఉన్న అంశాలు ఏమిటి? నిజంగా బాహాబాహి జరిగిందా? నిజంగా తోపులాట జరిగిందా? లేదా అటు ఇటు నిరసన ప్రదర్శనల్లో కేకలు వేసుకున్నారా? ఒకరినొకరు తోసుకున్నారా? ఈ వాస్తవాలు ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ దీని వెనుక ఉన్న అసలు విషయాలు కొన్ని గ్రహించవలసి ఉంది. ఇదంతా ఈ తోపులాట అనబడేది, కోట్ అన్ కోట్ తోపులాట, నిరసన ప్రదర్శనల మధ్య జరిగింది. 2 నిరసన ప్రదర్శనలు. ఒకటి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల కింద లోక్సభలో మాట్లాడుతూ అంబేద్కర్ 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 అనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. अभी एक फैशन हो गया है, अंबेडकर 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 अंबेडकर. इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. అంబేద్కర్ను ఏమాత్రం గౌరవించని వాళ్ళు అంబేద్కర్ అంటున్నారు. అంబేద్కర్ అనే మాట బదులు దైవనామస్మరణ చేస్తే ఈ పాటికి వాళ్లకు స్వర్గం వచ్చి ఉండేది అన్నాడు. ఇది చాలా వెటకారమైన మాట, చాలా అభ్యంతరకరమైన మాట, అంబేద్కర్ను అవమానించిన మాట. ఈ అమిత్ షా ఉపన్యాసపు వీడియోలు బయటికి రాగానే దేశవ్యాప్తంగా నిరసన చెలరేగుతుంది. ప్రగతిశీల శక్తులు, అంబేద్కర్ అనుయాయులు, దళిత శక్తులు, ప్రజాస్వామిక శక్తులు అందరూ కూడా అమిత్ షా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని, ఇది రాజ్యాంగ నిర్మాత పట్ల రాజ్యాంగ వేదిక మీద, లోక్సభ వేదిక మీద జరిగిన అవమానం, ఈ అవమానానికి తప్పనిసరిగా శిక్షో ప్రాయశ్చిత్తమో ఉండాలి అని నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ నిరసన ప్రదర్శనలకు పోటీగా అసలు అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారు, అమిత్ షా అట్లా అనలేదు, మరొక రకంగా అన్నాడు అని భారతీయ జనతా పార్టీ కూడా పోటీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుంది. ఎన్డీఏ పక్షాలు కూడా పోటీ నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నాయి. పార్లమెంటులో ఒక అంబేద్కర్ విగ్రహం ఉంది. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇండియా కూటమి సభ్యులందరూ చేరి నిరసన ప్రదర్శన చేశారు. అంబేద్కర్కు రాజ్యాంగ వేదిక మీద అవమానం జరిగింది, ఈ అవమానానికి తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి, వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. నిరసన ప్రదర్శన జరిపి అక్కడి నుంచి ఇంకా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కనుక పార్లమెంట్ హాల్లోకి రావడానికి మకర ద్వారం అనే ఒక ద్వారం ఉంటుంది. అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి పార్లమెంట్లో ప్రవేశించడానికి ద్వారం అది. ఆ ద్వారం దగ్గరికి వస్తూ ఉన్నారు. ద్వారం దగ్గర అప్పటికే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి సభ్యులు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఎందుకు నిరసన? అంబేద్కర్ వ్యాఖ్యలను వక్రీకరించారు కాబట్టి, అంబేద్కర్కు తన పాలనా కాలం అంతటా కాంగ్రెస్ అవమానం చేసింది కాబట్టి, గుర్తించలేదు కాబట్టి కాంగ్రెసే క్షమాపణ చెప్పాలి అని వాళ్ళు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఇండియా కూటమి నిరసనకారులు లోపలికి ప్రవేశించబోతుంటే వీళ్ళు అడ్డుగా ఉన్నారు. అడ్డుగా కనుక ఇటువంటి చోట ఎవరు ముందు ప్రారంభించారు, ఎవరు ముందు చేయి చేసుకున్నారు, ఎవరు ముందు కేకలు వేశారు, ఎవరు ముందు తిట్టారు, ఇదంతా ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. పోస్ట్ మార్టం చేస్తాము, ఏమీ తేలదు. ఎందువలనంటే ప్రతి మొదటికి ఇంకో ముందు ఉంటుంది. కనుక ఈ 2 ముఠాలు, 2 గుంపులు అక్కడ తలపడ్డాయి. అందువల్ల అక్కడ తోపులాట జరిగింది. ఈ తోపులాట చాలా సహజమైన తోపులాట. ఎక్కడైనా మామూలు మనుషుల 2 గుంపులు, వేరు అభిప్రాయాలున్న గుంపులు ఎదురుపడ్డప్పుడు ఇటువంటి తోపులాట జరుగుతుంది. ఈ తోపులాట తర్వాత వెంటనే రాహుల్ గాంధీ స్వయంగా అక్కడ ఉన్న
భారతీయ జనతా పార్టీ మహిళా సభ్యురాలిని అనుచితంగా ప్రవర్తించారు అని ఒక ప్రచారం చేశారు. ఈ ప్రచారం అక్కడితో అయిపోలేదు. రాహుల్ గాంధీ స్వయంగా, నిజానికి తోపులాటలో ఎవరు ఏం చేశారో కూడా తెలియదు చాలా సాధారణంగా చాలా సందర్భాలలో, కానీ ప్రత్యేకించి ఇది రాహుల్ గాంధీ మాత్రమే చేశాడు అని అంటున్నారు. అంటే రాహుల్ గాంధీ మీద బహుశా ఏదో శిక్ష వేయడానికి, సస్పెండ్ చేయడానికి ఒక ప్రయత్నం జరగబోతుంది అనుకోవాలి. రాహుల్ గాంధీ ముఖేష్ రాజ్పుత్ అనే ఒక ఎంపీని తోశారని, ఈ ముఖేష్ రాజ్పుత్ తోయగానే వెనక్కి పడి ప్రతాప్ సారంగి అనే మరొక 79 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఎంపీ మీద పడ్డారని, ఆయన పడిపోయి ఆయన కంటికి గాయమైందని వెంటనే ఆయన ఆసుపత్రిలో చేరారని ఒక కథనం వస్తుంది. ఇది నిజమా అబద్ధమా రేపు తేలుతుంది, లేదా ఎప్పటికీ తేలకపోవచ్చు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఇద్దరు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనంతా చూస్తే ఈ దాడి జరిగింది, గాయపడ్డారు, ఆసుపత్రిలో చేరారు 79 సంవత్సరాల వృద్ధులు అనే పేరుతో అమిత్ షా వ్యాఖ్యల మీద చర్చ జరగకుండా అడ్డుకునే ఒక ప్రయత్నం, దారి మళ్లించే ఒక ప్రయత్నం, దృష్టి మళ్లించే ఒక ప్రయత్నం జరుగుతుంది. అసలు అమిత్ షా వ్యాఖ్యలే మరొక దాని మీద నుంచి దృష్టి మళ్లించడానికి జరిగినవి. అదేమంటే జమిలి ఎన్నికల బిల్లు. జమిలి ఎన్నికల బిల్లు మీద చర్చ జరగవలసి ఉండగా, జరుగుతూ ఉండగా హఠాత్తుగా దాన్ని దారి మళ్లించడానికి జేపీసీ వేస్తున్నాము, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తున్నాము అని చెప్పి దాన్ని దారి మళ్లించారు. అయినా కూడా ప్రజలలో చర్చ జరుగుతుందేమో, పత్రికల్లో చర్చ జరుగుతుందేమో, ఛానళ్ళలో చర్చ జరుగుతుందేమో, జమిలి ఎన్నికలు అనే ఒక దేశ సమాఖ్య స్వభావాన్ని రద్దు చేసే ఒక విధానం రాబోతున్నది, దాని మీద చర్చ జరుగుతుందేమో, ఆ చర్చను పక్కదారి పట్టించడం ఎట్లా? దానికోసం అంబేద్కర్ మీద వ్యాఖ్యలు వచ్చాయి. అంబేద్కర్ మీద వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి, అవమానకరమైనవి, కాబట్టి దాని మీద చర్చ జరుగుతుంది. దాన్ని పక్కదారి పట్టించడానికి ఇప్పుడు పార్లమెంటు సభ్యుల మీద దాడి అనే చర్చ వచ్చింది. అంటే ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని మీద నుంచి ఒకటి, ఇట్లా ఒకటి చెప్తూ మరొకటి చేయడం సంఘ్ పరివారుకు మొదటి నుంచి ఉన్న అలవాటు, పుట్టుక నుంచి ఉన్న అలవాటు. ఒకవైపు 1920లలో గాంధీ ప్రజా రాజకీయాల్లోకి ప్రవేశించి ఖిలాఫత్ ఉద్యమం జరిగి దేశవ్యాప్తంగా హిందూ ముస్లిం ఐక్యతతో బ్రిటిష్ వ్యతిరేక జాతీయోద్యమం విజృంభిస్తూ ఉండగా పుట్టిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, మన శత్రువులు బ్రిటిష్ వాళ్ళు కాదు, ముస్లింలు మన శత్రువులు, హిందువుల ఐక్యత కావాలి అనే ఒక దారి మళ్లించే ప్రయత్నం, బ్రిటిష్ వ్యతిరేక పోరాటాన్ని దారి మళ్లించడానికి చేసిన ప్రయత్నం. అట్లా పుట్టుకతో ప్రారంభమైనది తన జీవితకాలమంతా 100 సంవత్సరాల జీవితంలో సంఘ్ పరివార్ చేసిన ప్రధానమైన పని. దాని చరిత్రనే అట్లా రాయొచ్చు. వ్యాయామం అని చెప్తారు, నేర్పేది కత్తిసాము, కర్రసాము, యుద్ధ క్రీడలు. చరిత్ర అని చెప్తారు, అబద్ధాలు చెప్తారు. దేశభక్తి అని చెప్తారు, విషము విద్వేషము నూరిపోస్తారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన కార్యక్రమాలన్నిటిలోనూ ఇట్లా ఒకవైపు నుంచి మరొక వైపు దారి మళ్లించే, ఒకదాని మీద నుంచి ప్రధానమైన దాని మీద నుంచి దృష్టి మళ్లించే ఒక ప్రయత్నం చేస్తుంది. ఇది మామూలుగా అందరికీ తెలిసిన విషయాలే. కనికట్టు అంటారు. గారడీ వాళ్ళు మనను ఎదురుగా కూర్చోబెట్టుకుని వాళ్ళు ఒక పని చేస్తూ మన దృష్టి మళ్లించి మరొక పని చేస్తారు. కనికట్టు అంటారు. మన కనులను కట్టేస్తారు. అది మాత్రమే కాదు, ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా ప్రచారంలోకి వచ్చిన మరొక కనికట్టు విద్య, గారడీ విద్య ఉంది. ఎవరో బ్యాంకుకు వెళ్ళి 1,00,000, 2,00,000, 10,00,000 విత్డ్రా చేసుకుని లెక్క పెట్టుకుంటూ ఉంటారు. వాళ్లకు 10 రూపాయలు పడిపోయినాయండి అని కింద చెప్తారు. ఈ 10 రూపాయల కోసం వంగేసరికి ఆ 10 లక్షలు ఎత్తుకుపోతారు. ఇది చాలా సాధారణమైన దృష్టి మళ్లింపు కార్యక్రమం, సాధారణమైన గారడీ విద్య, కనికట్టు విద్య. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆ కళలో ఆరితేరింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో జీవితమంతా గడిపిన అమిత్ షా, జీవితమంతా గడిపిన నరేంద్ర మోడీ గత 11 సంవత్సరాలుగా దేశంలోని ప్రధాన సమస్యల మీద నుంచి దృష్టి మళ్లించడానికి, నిరుద్యోగం మీద నుంచి, ఆకలి నుంచి, అసమానత నుంచి, అధిక ధరల నుంచి, విదేశీ మారక ద్రవ్యాలు తగ్గిపోతుండడం నుంచి, విదేశీ రుణం పెరిగిపోతుండడం నుంచి, బహుళజాతి సంస్థల సామ్రాజ్యంగా దేశం మారిపోవడం నుంచి, దేశంలోని సహజ వనరులను, ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించడం నుంచి నిజమైన ప్రజా సమస్యలు డజన్ల కొద్దీ ఉన్నాయి. వీటిని పక్కదారి పట్టించడానికి ఒక రామాలయం, ఒక ఎన్ఆర్సి, ఒక సిఏఏ, ఒక విదేశీ పౌరుల చొరబాటు, మీరు
11 సంవత్సరాల చరిత్ర చూస్తే, 100 సంవత్సరాల చరిత్ర చూస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏదైనా పని చేసిందంటే, ఏదైనా నినాదం ఇచ్చిందంటే, ఏదైనా ఆచరణకు పూనుకుందంటే ఒక నిజమైన సమస్యను పక్కదారి పట్టించడానికి చేసింది అని కనబడుతుంది. ఇవాళ కూడా పార్లమెంటు సభ్యుల మీద దాడి అనబడేది వాస్తవానికి అమిత్ షా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల నుంచి దారి మళ్లించడానికి, దృష్టి మళ్లించడానికి. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా నిజానికి జమిలి మీద నుంచి దృష్టి మళ్లించడానికి. లేదా ఇది వాళ్ళ సాధారణ వ్యూహం అయితే మరొక తాత్కాలిక ప్రయోజనం కూడా ఉండవచ్చు. కనుక పోటాపోటీ, బాహాబాహి అని కనబడగానే అదే వాస్తవం అని అనుకోవడానికి వీల్లేదు. దాని వెనుక ఏవేవో మతలబులు ఉండి ఉంటాయి.